హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. ఓకే, నా ఐఎమ్ టెలింగ్ అబౌట్ హోమ్స్లా వచ్చేసి డెఫినేషన్ ఫస్ట్. Whenever current carrying conductor is directly proportional to voltage and inversely proportional to resistance at constant temperature. Ohm's law లోపల మెయిన్ మస్ట్ అండ్ షుడ్ ఏంది అని అంటే కాన్స్టాంట్ టెంపరేచర్ అనేది. అంటే ఎప్పుడైతే ఒక కండక్టర్స్ లోపల ఫ్లో అయ్యే కరెంట్ ఉంటుందో ఆ కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్, అంటే వోల్టేజ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్కి కరెంట్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అది ఎప్పుడు కండిషన్ ఏంటి అని అంటే ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్, అంటే ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర కండక్టర్ లోపల ఫ్లో అయ్యే కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గాను అండ్ రెసిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గాను ఉంటుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అంటే ఏంటి అని అంటే వోల్టేజ్ వాల్యూ పెరిగింది అనుకోండి, కరెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. వోల్టేజ్ వాల్యూ తగ్గింది అనుకోండి, కరెంట్ వాల్యూ కూడా తగ్గుతుంది. సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ అన్న. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ వాల్యూ కనుక పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ అనేది తగ్గుతుంది. అదే కరెంట్ వాల్యూ తగ్గింది అనుకోండి, రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెరుగుతుంది. దిస్ ఇస్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. మేడం హోమ్స్ లాని ఈ ఒక్క డెఫినేషన్ తోటే చెప్పొచ్చా అని అంటే లేదు. ఇప్పుడు నేను కరెంటుని రిఫరెన్స్గా తీసుకొని చెప్పినా కాబట్టి ఈ డెఫినేషన్ చెప్పొచ్చు. లేదు అట్లా కాకుండా మనం వోల్టేజ్ని కనుక రిఫరెన్స్గా తీసుకొని చెప్పినట్టయితే అప్పుడు ఏమవుతుంది అంటే V = I × R అవుతుంది. అదే రెసిస్టెన్స్ని కనుక రిఫరెన్స్గా తీసుకొని చెప్పినట్టయితే R = V/I అవుతుంది. సో మేడం V అంటే వోల్టేజ్, R అంటే రెసిస్టెన్స్, వోల్టేజ్కి యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్, రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి హోమ్స్ అన్నమాట. వోల్టేజ్ని V తోటి చూపిస్తాం, హోమ్స్ని ఈ సింబల్ తోటి చూపిస్తాం. మేడం ఈ మొత్తాన్ని షార్ట్కట్గా అంటే ఇప్పుడు ఫార్ములాస్ చెప్పారు కదా మేడం, I = V/R అని, V = I × R అని, R = V/I అని ఫార్ములాస్ చెప్పారు కదా. వీటిని షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవడానికి ఏమన్నా ఉంటుందా అని అంటే ఉంటుందండి. ఈ డయాగ్రామ్ని కనుక రిఫరెన్స్గా తీసుకున్నట్టయితే మనకి 3 ఫార్ములాస్ అనేటివి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎట్లా మేడం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సర్కిల్ని తీసుకొని దీన్ని 3 భాగాలుగా చేసిన. ఎందుకు అనంటే మనకి మెయిన్గా హోమ్స్ లాలో కన్సిడర్ చేస్తుంది వోల్టేజ్ని, కరెంట్ని, రెసిస్టెన్స్ని. కాబట్టి ఒక ఫుల్ సర్కిల్ని కాస్త నేను ఏం చేస్తున్నానంటే 3 భాగాలుగా డివైడ్ చేసిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గనక వోల్టేజ్ వాల్యూ గనక తీసుకోవాలి అని అనుకుంటే వోల్టేజ్ వాల్యూ ఏమవుతుంది? జస్ట్ చూడండి, వోల్టేజ్ కనుక తీసుకోవాలనుకుంటే V = అప్పుడు ఏం చేస్తున్నా, Vని క్యాన్సిల్ చేసినా అని అనుకోండి, మనకి రిమైనింగ్ కింద ఏం కనిపిస్తుంది? IR. అవి ఎట్లున్నాయి? పక్కకే ఉన్నాయి. సో సేమ్ I = ఏమవుతుంది అని V = ఏమవుతుంది అంటే I × R. ఎందుకు అంటే Vని ఒక్కదాన్ని కనుక తీసేస్తే IR అనేది పక్కకే ఉన్నాయి కాబట్టి V = I × R అనే ఫార్ములా అవుతుంది. అదే ఇప్పుడు నేను కరెంట్ వాల్యూని కనుక్కోవాలనుకున్నాను అనుకోండి, I అనే వాల్యూని కనుక్కుంటున్నా కాబట్టి Iని కనుక మూసేస్తే మనకి ఏం కనిపిస్తుంది? I = V/R. V కింద R ఉంది కాబట్టి V/R అనేది అవుతుంది. సో I ఫార్ములా వచ్చేసి ఏమవుతుంది? V/R అనేది అవుతుంది. లేదు నేను రెసిస్టెన్స్ని కనుక్కోవాలనుకుంటున్నా, అప్పుడు రెసిస్టెన్స్ అంటే R కదా, R = రెసిస్టెన్స్ని మూసేసిన అనుకోండి, V కింద I ఉంది కాబట్టి సేమ్ V కింద I అనేది రాస్తాం. అంటే ఇప్పుడు ఇది వోల్టేజ్ వాల్యూ అంటే జస్ట్ ఫార్ములా, వోల్టేజ్ ఫార్ములా అవుతుంది, ఇది కరెంట్ ఫార్ములా అవుతుంది అండ్ ఇది రెసిస్టెన్స్ ఫార్ములా అవుతుంది. వోల్టేజ్కి యూనిట్స్ మెన్షన్ చేస్తున్నా, యూనిట్స్ వోల్టేజ్కి యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్, కరెంటుకి యూనిట్స్ వచ్చేసి యాంప్స్, రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి హోమ్స్. ఓకేనా అండి? దిస్ ఈస్ ద హోమ్స్ లా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ JLM ఎగ్జామ్ కావచ్చు, 10th క్లాస్ స్టూడెంట్స్కి, ఇంటర్ స్టూడెంట్స్కి, డిప్లొమా స్టూడెంట్స్కి, ITI స్టూడెంట్స్కి, అట్లాగే వొకేషనల్ స్టూడెంట్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి.
ప్లీజ్ కామెంట్. ఇంకేమైనా టాపిక్స్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.